సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడవాడల రాములరి కళ్యాణం జరగనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో మరికాసేపట్లో తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం కోసం స్వామివారికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం 2 లక్షల లడ్డూలను, 200 క్వింటాల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. పాలకులు ఎప్పుడు ఆదర్శంగా నిలవాలని శ్రీరామతత్వం తెలియజేస్తుందని సందేశాన్నిచ్చారు. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడవాడల రాములరి కళ్యాణం జరగనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపున రామతీర్థంలో కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్. నవీన్, సుగుణ గుణాభిరాముడుగా అశేషమైనటువంటి భక్తుల తాలూకా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీరాముని తాలూకా
అనేకమైనటువంటి కార్యక్రమాల్లో శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. దేశంలోని రామాలయం లేనటువంటి గ్రామం అంటూ ఉండదు. అదే ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామాన కూడా శ్రీరామనవమిని వేడుకలు అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉండేటటువంటి ప్రఖ్యాతమైనటువంటి అతి పురాతనమైన పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఉన్నాం. రామతీర్థంలోని కాసేపట్లో శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా భక్తి ప్రపత్తులతో శాస్త్రీయతను అనుసరించి నిర్వహించడానికి ఆచార్యులు ఇప్పుడు స్వాముల వారికి ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఆరుబయలు ప్రదేశంలో జరగనున్నటువంటి ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలకు శ్రీరామనవమి వేడుకల్లో భాగమైనటువంటి సీతారాముల వారి కళ్యాణానికి ఇప్పటికే ఒకవైపు దేవస్థానం అధికారులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం